యాదవ భవనాన్ని ఎండాడ సమీపంలోనే నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని జాతీయ యాదవ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు ఆల్సి అప్పలనారాయణ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా రెండు పార్టీలు, ఒక ఆయన రాష్ట్ర అధ్యక్షులు, ఇంకొక ఆయన జిల్లా అధ్యక్షులు జనసేన, ఇద్దరూ కలిసి దాన్ని భీముల నియోజకవర్గం కదా అని చెప్పి ఆయన భీముని ఎమ్మెల్యే గారితో వీళ్ళిద్దరికీ కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు గారితో, ఎవరికి, వంశీకృష్ణ గారికి ప్లస్ పల్లా శ్రీనివాసరావు గారికి, ఇద్దరికి కూడా ఒక మంచం ఒక కంచం అన్నట్టు పొత్తులుండి ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసి మాకు ఈవేళ మురసలో స్థలం కేటాయించామని గవర్నమెంట్ చెప్తుంది రైతే. కానీ ఒక బంగారాన్ని తీసుకొని తులం బంగారం ఖరీదైన స్థలాన్ని, తులం బంగారం ఖరీదైన వస్తువుని ఒక వెండి తులంగా మార్చేశారు. ఎందుకు మార్చారు? దీంట్లో ఎంత కమిషన్ వచ్చి వీళ్ళకి వచ్చింది? ప్రజాప్రతినిధికి ఎంత కమిషన్ వచ్చింది? ఎందుకు మార్చారు? 50 కోట్ల స్థలాన్ని ఒక 5 కోట్ల స్థలానికి అమ్ముడుపోయాడు. వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చాయి? అసలు ప్రజాప్రతినిధులు ఎందుకు మార్చారు? మార్చవలసిన పని ఏంటి? అరే, గవర్నమెంట్ కట్టిస్తుంది. ఇంతవరకు తండ్రుల దగ్గర నుంచి కలెక్షన్ చేసిన డబ్బులు, యాదవ సంఘం కలెక్షన్ చేసిన డబ్బులు ఇంతవరకు ఎవరు డొక్క చెప్పలేదు. అయినా సరే ఎవరు అడగట్లేదు. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాం అంటే, అరే గవర్నమెంట్ కడుతుందయ్యా, గవర్నమెంట్ కడుతుంది, మీకేంటి సరుపు? మీరు ప్రజాప్రతినిధులు, మీ టైంలో మీరు కట్టుకోండి, మంచి పేరు తీసుకురండి. యాదవ భవనం కడితే, ఎవరి టైంలో కడితే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. చిరస్థాయిగా మీరు నించుంటారు రాజకీయ నాయకులుగా. అలాంటిది పోయి చిరస్థాయిగా మోసపోవడానికి, మీరు మోసపోయిన కలెక్షన్ చేసుకుని వ్యాపారం చేసుకుని రాజకీయం చేసుకోవడానికి ఉంటే మీరు ఇక్కడతో లాస్ట్ ఖచ్చితంగా చెప్పగలం. మేము అవసరమైతే హైడ్రా తీసుకొస్తామండి. దీన్ని తెలంగాణ గవర్నమెంట్లో ఎలాగైతే కొన్ని జీవోల ప్రకారం నిర్మాణాలు చేశారో తప్పుడు త్రోవలో, సేమ్ ఈ స్థలాన్ని రేపు వీళ్ళు వేరే రూపంలో మార్చినప్పుడు కూడా మేము దీన్ని అడ్డుకుంటాం. ఢిల్లీ స్థాయిలో మేము కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మాకు ఈ మధ్య లాస్ట్ వీక్ కంచె ఐలయ్య గారిని కలిసాం, బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని కలిసాం, ఇప్పుడు దత్తాత్రేయుని కూడా మొన్న కలిసాం. అవన్నీ త్వరగా మేము ఢిల్లీ స్థాయిలో పని చేయించుకుంటాం. అదేంటంటే అక్కడ మాకు స్పోర్ట్స్ కానీ, డ్రగ్ ఎడిషన్ ఒక హాస్పిటల్గా కానీ, మా యాదవ్ విద్యార్థులకి ఒక కోచింగ్ సెంటర్లకు కానీ, మెడికల్గా కానీ, ఈ ఉత్తరాంధ్ర యాదవులందరూ మాకు పనికి వస్తుంది సార్. అది ఇప్పుడు మా సార్ చెప్పినట్టు, మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా 50 కోట్ల భూమిని కేవలం 5 కోట్లకి ఇచ్చారంటే ఇది ఎంత రియల్ ఎస్టేట్ దందా జరిగిందనేది మీ మీడియా మిత్రులు ఇటువంటి వాస్తవాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ ఇల్లు, అది పల్లా శ్రీనివాస్ గారు కాదండి, మీ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. అతని తండ్రి 1996లో బిల్డింగ్ చైర్మన్గా యాదవులకు ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యాదవ్ నిధుల్ని వీరు ఎవరూ లెక్క చెప్పట్లేదు. ఎందుకంటే మనిషి ధర కొంత ఉండి ఈ అమౌంట్ని ఈ రోజు కూడా లెక్క తేల్చట్లేదు. వీటికి వీళ్ళు ముందు రాలేని వాళ్ళు భవన నిర్మాణానికి ఎందుకు అడ్డుకున్నారంటే ఇదే కారణం. ఈ నిధుల్ని మీరు ఇవ్వాలని వెనక్కి దాని లెక్క చెప్పాలని. ఎందుకంటే ఇందులో 12 మంది కీలకులు ఉన్నారండి, కోశాధికారులు, జనరల్ సెక్రటరీ. ఇప్పుడున్న పల్లా దుర్గారావు అనే మనిషి కూడా, ముల్లి అప్పారావు కూడా ఈ సంఘం సభ్యులే, వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు. ఈ బీజేపీలో ఉండే నాయకులు కూడా కుల సంఘంలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, జనసేనలో ఉండేవాళ్ళు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కుల సంఘాలు ముసుగులో ఉండి రాజకీయాలకి పని చేస్తున్నారండి. మేము ఒకటే చెప్తున్నామండి, మేము ఇది ఆగేది లేదు. మేము ఏ రకంగా చేయాలో, మేము ఏ రకంగా సాధించాలో మేమన్నీ కూడా దీన్ని ఎంక్వైరీ చేయిస్తాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అతను కాదండి, అది ఒకప్పుడు యాదవుల స్థలం అండి. అది కావాలంటే మీ మీడియా ద్వారా మేము చెప్తాం, దాన్ని చిట్టేయండి. అసలు ఆ రోజులో ఈ అమౌంట్ ఎక్కడిది దాన్ని కొనడానికి? ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే వచ్చినప్పుడు వైజాగ్లో ఆయనకి ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉన్నాడు. అదంతా చాలా హిస్టరీ ఉందండి. మేము ఎందుకు ముందుకు వచ్చామంటే, మేము యాదవులకి వెన్నుదండుగా ఉంటూ మా వెనకాల అనేక మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మేము కేవలం నలుగురిలా కనిపించవచ్చు, మా వెనకాల చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం,
నేషనల్ హైవే ఎండాడలో 21న పిక్నిక్ కూడా మేము చేయడానికి సిద్ధపడుతున్నాం. మేము చట్టపరంగా ఒకసారి జీవో ఇచ్చింది రద్దు చేయడానికి వీళ్ళకి రైట్స్ లేవు. ఒకవేళ నిజంగా వీళ్ళు ఆ రైట్సే ఉంటే ఇప్పుడు యాదవ సంఘంలో ఉన్న ఆ ఆస్తులు అందరూ కూడా గతంలో ఎవరు కొన్నారో వాళ్ళ వారసులకు ఇప్పిస్తాం. ఇదే చట్టాన్ని వీళ్ళు అమలుపరిస్తే మేము కూడా 1975లో ఎవరెవరి దగ్గర కొన్నారు కొన్ని ఆస్తులు వాళ్ళ పిల్లలకు మేము ఇప్పిస్తాం. ఇదే రైట్ ఆఫ్ యాక్ట్ కింద. ఇప్పుడు మాది మార్చారు కాబట్టి వాళ్ళకు కూడా అదే యాక్ట్లోకి మేము వెళ్తాం. మాకు రాజ్యాంగం కోసం తెలుసు. అవసరమైతే దీంట్లో బీసీ సంఘాలన్నీ కూడగొడతాం. ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఈ సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి యాదవ్ యువతకి ఆ భవనాన్ని నిర్మాణం చేయడానికి మా శక్తివంతులు లేకుండా కష్టపడుతూ మిగతా సంఘాలు కూడా మేము కూడగట్టు చాలా ముందుకు తీసుకెళ్తాం. ఇది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం సార్. ఎవరైతే 40 ఏళ్ళగా ఈ వసూలు చేసిన డబ్బుని ఇకనైనా తెచ్చి జాతీయ యాదవ ఐక్యవేద ద్వారా కానీ మీ మీడియా మిత్రుల ద్వారా కానీ పెద్దలందరూ ఒక కమిటీ వేసుకొని ఈ ఎండాడలో స్థలానికి కట్టడానికి ముందుకు రాకపోతే వీరికి చాలా గుణపాఠం చెప్తాం. మేము ఎక్కడే వెనక్కి వెళ్ళేది లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే. అది చూడండి సార్, మేము ఏదో మాట్లాడింది తేడా ఉందని కట్ చేయండి.